శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తాను. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన పదే పదే పార్టీ మారుతున్నారు, ఆయన జనసేన పార్టీలోనికి వెళ్తున్నారన్న ప్రచారం అయితే పదే పదే తెర మీదకు తెస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? నిజంగానే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జనసేనలోకి వెళ్ళే వాతావరణం ఉందా? అలాంటి పరిస్థితి ఆయనకు అనుకూలిస్తుందా? అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కొన్ని విషయాలను అయితే ఓపెన్గా చెప్తున్నారు. ఒక విధంగా ఇది మంచిదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు వరకు ఇలాంటి వాతావరణం లేదు, ఎవరు ఏది చెప్పే అవకాశం ఉండేది కాదు పెద్దగా. దానివల్ల చాలామంది ఎమ్మెల్యేలకు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీనియర్ నేతలకు పరిస్థితి ఎటు వెళ్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతున్నా కూడా ఎక్కడ ఏ వేదిక మీద ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది అర్థం కాక అందరూ సైలెంట్గా ఉండిపోయారు. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏమో పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాట్ 175 కొడతామేమో అన్నట్టుగా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఆగిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. వారిలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే ప్రధానంగా చాలా ఓపెన్గానే కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆ విషయాలను నిశ్చితంగా గమనిస్తే అవి ఎక్కడ కూడా తప్పు కాదు, ఆయన చెప్పిన దాంట్లో అవాస్తవం కూడా లేదు. ఇటీవల కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కావచ్చు, కొన్ని ఛానళ్ళకు కావచ్చు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొన్ని అంశాలు చెప్తున్నారు. ఆ అంశాలు వెంకటరామరెడ్డి చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసే సమయంలో మళ్ళీ కాస్త మసాలా దొరుకుతుంది అన్న విషయంతో ఆ అంశాలని ప్రస్తావించడం, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఓపెన్గా పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండడంతో కేతిరెడ్డికి జనసేనలో వెళ్ళిపోతున్నారు ఈయన అన్న ఒక ప్రచారానికి అవకాశం ఇచ్చేది. అసలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బ్రాడ్గా రకరకాల ఇంటర్వ్యూలో ఎలాంటి మాటలు మాట్లాడారు అన్నది చూస్తే, పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ అన్నమాట వాస్తవమే, నిజమే, వెంకటరామరెడ్డి కాదు ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే. చంద్రబాబు నాయుడు జైలుకి పంపడం వల్ల టీడీపీ సంఘటితమైంది, అది ఇబ్బంది వచ్చింది మాకి, కరెక్టే అది కూడా. భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యల గురించి నాకు స్పష్టత లేదు, ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు పార్టీ అధిష్టానం నుంచి అలా జరగలేదు, ఒకవేళ జరిగి ఉంటే తప్పు అని స్పష్టత ఇవ్వాల్సింది, ఇది కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వర్ కావచ్చు, భారతి కావచ్చు, రోజా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనుచితంగా మాట్లాడుతున్నారు, మన వైపు నుంచి మాట్లాడుతున్నారన్న ప్రచారం ప్రజల్లోనికి వెళ్తుంది అన్నప్పుడు ఆయా పార్టీలు జాగ్రత్త పడి మేము అలాంటి వాళ్ళం కాదు అని వివరణ ఇవ్వాల్సింది. వెంకటరామరెడ్డి కూడా అదే చెప్తున్నారు, అది మంచిదే. ప్రజల్లోనికి చంద్రబాబు నాయుడిని మేము రాక్షసంగా హింసిస్తున్నామన్న సంకేతాలు ప్రజల్లోనికి వెళ్ళాయి. చంద్రబాబు నాయుడు కూడా తనను అవహేళన చేస్తున్నా సరే వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటూ వచ్చారు, దానివల్ల ఆయన మీద సానుభూతి పెరిగింది, మా మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. పవన్ కళ్యాణ్ను అనవసరంగా తిట్టాం, టీడీపీ జనసేనని ఏకం చేశాం, అది కూడా తప్పు అని అంటున్నారు. నిజమే, చెప్పాలంటే పవన్ కళ్యాణ్ను ఎన్నికల ముందు ఆ స్థాయిలో తిట్టాల్సిన అవసరం లేదు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాదు జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ పని కట్టుకొని మరీ అతన్ని తిట్టారు, కొద్దిగా పర్సనల్గా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు, జగన్ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నాకు 100% మంచి, నాకు ఆయనే మంచివాడు నా దృష్టిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అటువైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్కు ఉన్న కాస్త ఓటింగ్లో కూడా అదే వాతావరణాన్ని కల్పించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ను వెంటాడి వాళ్ళని దూషించి ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళ సంఘటితము కన్సాలిడేట్ అవ్వడానికి అయితే అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని కూడా ఆయన వెంకటరామరెడ్డి చెప్తున్నారు, కరెక్టే, అది టీడీపీ ఆఫీస్ పైన దాడి తప్పు, ఇది ఆ రోజే చెప్పాం. ఆయన జోగి రమేష్ ఏకంగా కాన్వాయ్ వేసుకొని పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్తే చూసే సామాన్య ప్రజలు, తటస్థ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటారు? డ్యామేజ్ అయింది, వెళ్ళడం తప్పు అని వెంకటరామరెడ్డి చెప్పారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి ఉండకపోతే, అది కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ కలిసి ఉండకపోతే జగన్ను ఓడించడం అన్నది టీడీపీ తరం అయ్యేది కాదు అని కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పారు. కాకపోతే ఈ వ్యాఖ్యల్లో ఆయన చెప్తున్న ప్రతి ఇంటర్వ్యూలోనూ, ప్రతి ప్రెస్ మీట్లోనూ ఇవి చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన గొప్ప గొప్ప పనులు, వాటిని చంద్రబాబు నాయుడు ఎంత నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి మీద ఫోకస్ పెట్టి అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అదే ఒక నియోజకవర్గానికి 150 కోట్లు ఇస్తే ఏకంగా నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులన్నీ రెడీ అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి మిగిలిన ప్రాంతాలకు అన్నిటికీ అన్యాయం చేస్తూ ఉన్నారు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రతి ఇంటర్వ్యూలోనూ. పవన్ కళ్యాణ్కు స్టార్డమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, ఇవన్నీ చెబుతూనే లేటెస్ట్గా కూడా ఒక విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చేతిలో పప్పెట్, అంటే ఒక కీలు బొమ్మ, ఒక బొమ్మ లాంటి వ్యక్తే, అతడికి నేను టచ్లో వెళ్ళడం ఏంటి,
నేను అలాంటి ఉద్దేశమే ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు శీల పరీక్ష చేసుకోవాలి? నేను మీ మీడియా వాళ్ళకి మసాలా కావాలి కాబట్టి పదే పదే నేను రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రజా సమస్యలపైన మాట్లాడితే దాన్ని కాకుండా మళ్ళీ మధ్యలో జనసేనతో టచ్లో ఉన్నారా, పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారా అని వస్తారు. ఇది కరెక్ట్ కాదు అని ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. కానీ వీటిని కాకుండా కేవలం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చంద్రబాబు నాయుడిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ విమర్శించారంటే పెద్ద వార్త కాదు, మైలేజ్ రాదు. అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గొప్పవాడు అంటున్నాడు అంటే అప్పుడు అది అటెన్షన్ డ్రా చేస్తుంది. కాబట్టి మీడియా వాళ్ళు చాలామంది అదే పనే చేస్తున్నారు. దానివల్ల కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కాస్త ఇబ్బంది వచ్చింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన గంట సేపు ప్రెస్ మీట్ పెడితే 45 నిమిషాలు 50 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుతాలు గొప్పతనం గురించి కేతిరెడ్డి ఇప్పటికీ చెప్తున్నారు. ఈరోజు కూడా అదే పని చేశారు. లాస్ట్లో విలేకరులు మీరు జనసేన పార్టీలోనికి వెళ్తున్నారంట కదా అన్నప్పుడు మొదలవుతోంది వివాదం. ఆయన లేదు అని చెప్పడం, మరి మీరు పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ ఉందన్నారు కదంటే అవును ఉన్నారని చెప్పాను. మీరు పవన్ కళ్యాణ్కు ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి, చంద్రబాబు నాయుడిని దూషించడం, భువనేశ్వరిని దూషించడం ఇవన్నీ తప్పన్నారు కదంటే అవును అని చెప్తున్నారు. అది ఎవరైనా కూడా కాస్త సెన్స్ ఉన్నప్పుడు దాన్ని తప్పే అని చెప్తారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కాబట్టి ఎవరైనా కూడా అదే చెప్తారు, చెప్పాలి కూడా. అదే చేస్తున్నారు. కానీ అసలైన విషయాన్ని దాచేసి కేవలం జనసేనతో టచ్లో ఉన్నారన్న దాన్ని మాత్రమే చేస్తూ ఉన్నారు. అసలు జనసేనలోనికి వెళ్తే కేతిరెడ్డికి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? మొన్న ఒక ఉప్పెనలాగా మొత్తం విరుచుకుపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పడిపోతే ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. 3700 ఓట్ల చిల్లరతో ఓడిపోయారు. లాస్ట్ వరకు హోరాహోరీగా నడిచి ఆఖరిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే అంత ప్రభంజనం కూటమి తరఫున ఉన్నప్పటికీ కూడా జస్ట్ 3700తో ఓడిపోయారంటే కొద్దిగా బ్యాడ్ లక్. ఆ ప్రవాహంలో ఓటుపోయారని చెప్పాలి. అంత హోప్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో గ్యారంటీ గెలుస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతారు ఇంకో పార్టీలోనికి? పైగా జనసేన పార్టీలోనికి వెళ్తే జనసేన బలం అన్నది ఏమన్నా కాన్స్టెంట్గా ఉంటుందా? మొన్న చంద్రబాబు నాయుడు టీడీపీతో కలిసి వచ్చారు కాబట్టి అక్కడక్కడ పోటీ చేసిన వాళ్ళంతా జనసేన పార్టీ వాళ్ళు గెలిచారు. రాజకీయ ఈక్వేషన్లు అటు ఇటు మారిపోయి జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేశాయనుకోండి, జనసేన పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేశారనుకోండి, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ కూడా. ఏది ఈ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఏది గుంటూరు కృష్ణా వరకే, గోదావరి జిల్లాలో ఏమైనా ప్రభావం చూపచ్చు. కానీ అలాంటి నేపథ్యంలో సత్యసాయి జిల్లాకు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎప్పటి నుంటో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న ఒక వ్యక్తి జనసేన పార్టీలోనికి అంత తిక్కగా ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. కానీ పార్టీలో జరిగినాయి కొన్ని తప్పులు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరిగాయి. దాన్ని ఎవరో ఒకరు ఎత్తి చూపకపోతే, పార్టీకి అర్థమయ్యేలా చెప్పకపోతే, ప్రజల్లో కూడా ఈ తప్పుల్ని మేము గుర్తించాం, ఇవి తప్పులే అని అంగీకరిస్తున్నామన్న సంకేతాలు ప్రజల్లోనికి పంపకపోతే ఇబ్బంది ఉంటుంది. ప్రజలు కాస్త శాంతించాలంటే మన తప్పుల్ని ఒప్పుకోవాలి, జరిగిన వాటిని మనం అంగీకరించాలి అన్న కోణంలో కేతిరెడ్డి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా మీడియా వాళ్ళకి కావాల్సినట్టుగానే మసాలా అవసరం కాబట్టి వాళ్ళకు సంబంధించిన 2-3 అంశాలు మాత్రమే తీసుకొని పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ ఉందన్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా 10,000 మంది గ్యాదర్ అవుతారు అన్నారు. ఇవన్నీ అవి మాత్రమే పట్టుకొని పవన్ కళ్యాణ్ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు, ఆయన అటువైపు వెళ్ళిపోతారు అన్న ఒక ఇంప్రెషన్ అయితే కలిగిస్తున్నారు. అదే ఇప్పుడు వెంకటరామరెడ్డికి ఇబ్బందిగా మారుతున్నట్టుగా ఉంది.